హలో అండి. నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు తోటకూరతోటి పొడికూర చేశానండి. ఇది ఇంట్లో పెంచిన తోటకూరండి. తెలిసిన వాళ్ళు పట్టుకొచ్చారు. ముందుగా తోటకూరంతా గూడా శుభ్రం చేసుకొని, అవి వాటర్‌తో కడిగి ఒక జల్లి బుట్టలో వేశానండి. తర్వాత తగినంత ఆయిల్ వేసి, పోపు సామానంతా వేసేసానండి. పసుపు గూడా చిటికెడేసా. పచ్చిమిర్చి గూడా వేసా అండి. ఎండు కారం కన్నా పచ్చిమిర్చితో వేసిన కూర బావుంటుంది. అందుకనే తోటకూరలో పచ్చిమిర్చి ఒక 2 కోసి వేశానండి. ఆకుకూర తింటే చాలా మంచిదండి. తోటకూరలో కాల్షియం, ఐరన్ ఉంటాయండి. ఇది మొత్తము గిన్నెలో వేసి తగినంత ఉప్పేసి, ఒక మూత పెట్టి దాని మీద వాటర్ కూడా పోసానండి. 5 నిమిషాలు మగ్గబెట్టాను. కూర రెడీ అయిందండి. ఇది రైస్‌లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యకరంగా గూడా మంచిదండి.